హాయ్ అండి, ఈరోజు కొబ్బరి నూనె కాసుకుందామని ఫస్ట్ రోజ్మేరీ కట్ చేస్తున్నానండి. 2 ముక్కలు అవి బాగా వచ్చేసి మనం కొంచెం కట్ చేసేస్తున్నాం. హైట్ కట్ చేసాక మళ్ళా గుమ్మటంగా వస్తుంది. కొబ్బరి నూనె 1 లీటర్ పైనే ఉన్నది. మంచి వాసన వస్తుంది. ఇదిగోండి మిర్చి చూడండి, చిన్న ముక్కలకి బాగా వచ్చేసినాయి. పచ్చిమిర్చి పచ్చడి కూడా చేద్దాం. చాలా బాగా వస్తుంది. ఎన్ని కాయలు కోసుకుని ఉంటాం. అసలు మిర్చి అనేది కొనట్లేదులే, సరిపోతున్నాయి. కొంచెం పుల్లబెట్టి మజ్జిగ పోస్తే వీటికి మళ్ళీ బాగా వస్తాయి. చిన్న మొక్కలకు కూడా బాగా వచ్చినాయండి మిర్చి. ఇదంతా చిలకడ దుంపండి, కిందంతా అల్లుకుపోతున్నాయి. వంకాయ నీళ్ళలో పెట్టుకున్నానండి. ఈ 2 లేతగా ఉన్నాయి. 1, 2 కదా వదిలేస్తే ముదిరిపోతున్నాయి. ఈ ముదిరిని కొంచెం పచ్చడి చేసుకుందామని కోసేస్తున్నాను. ఎందుకంటే హైట్ పెరిగిపోయింది, వదిలేసాను. అసలు కాయ చాలా బాగున్నాయి, విత్తనాలు కావాలని వదిలిపెట్టేసాను. ఇవన్నీ కూడా ఎండిపోయినాయి. ఇవి రేపు కోసుకోవచ్చు. మనకి ఇప్పుడు లేతగా ఉన్న కాయలు ఈ 4 కాయలు కోసేస్తున్నాను. అసలు చూడండి ఎన్ని కాయలు కాసిందో ఈ ఒక్క మొక్క. ఈరోజు హార్వెస్ట్ చేసినవండి రోజ్మేరీ. తర్వాత పచ్చిమిర్చి చూడండి ఎన్ని వచ్చినాయో. 2 వంకాయలు కోసాను, బెండకాయలు కోసుకున్నానండి. బెండకాయలు పచ్చిమిర్చి చేసి రోటి పచ్చడి చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఈరోజైతే బెండకాయ పచ్చడి చేస్తాను.